అమ్మగారులు వచ్చారు. వాళ్ళందరితో పాటు నేను కూడా 4 రోజులు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి విజయవంతంగా దాన్ని ముగించడం జరిగింది. ఆ విషయం ద్వారా నేను స్కూల్లో కూడా నేను ఒక ఫిజిక్స్ సార్ కింద కొన్ని విషయాలు డైరెక్ట్ చెప్పగలిగే తప్ప ఇండైరెక్ట్ చెప్పలేకపోయాను. కాబట్టి ఈ మ్యాజిక్ షోని అప్లై చేయడం ద్వారా పిల్లల్లో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, భావన అనేది కలగటం జరిగింది. ఒక రకమైనటువంటి సపరేషన్, అంటే టీచర్లందరిలో కూడా ఫిజిక్స్ సార్ వేరు అన్నట్టు నేను దాన్ని నిరూపించగలిగాను. దానికి కారణం మరి అన్నగారు ఇచ్చినటువంటి ట్రైనింగ్. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నేను డైరెక్ట్గా అన్నింటిలో లేకపోయినా కానీ ఇండైరెక్ట్గా ఇప్పుడు కూడా పరోక్షంగా మీకు నా యొక్క నేను చేయగలిగినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తానని మీకు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అక్క కూడా ఇక్కడ గురుకుల పాఠశాల టీచరు, ఇద్దరు సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించే బోధనా రంగంలో ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళే మనకు ఆదర్శం. వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళని నమ్ముకున్నప్పటికీ సమాజాన్ని విద్య వైపు, విజ్ఞానం వైపు, మంచి విలువల వైపు నడిపించే ఉపాధ్యాయుల చేతిలోనే ఈ సమాజం ఉంది. ఈరోజు ఉపాధ్యాయ రంగం అంతా వృత్తి నిబద్ధత వైపు ఆలోచిస్తుంది. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం దిశగా ఆలోచిస్తుంది. దీనికి ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులందరూ కూడా ప్రభుత్వ విద్యను కాపాడుకోకపోతే అసలు విద్య ఉండదు. వ్యాపారవేత్తలకు కావాల్సిన బానిసలను తయారు చేసే వ్యవస్థ వస్తుంది. ఇప్పటికే విలువలు అడగట్టుతున్న కాలంలో విద్యారంగంలో ఉన్న ఈ కుటుంబానికి మేము రావడం చాలా సంతోషం. మన సంఘ వ్యవస్థాపకురాలు సుజాత గారు కూడా టీచర్ అవ్వడం వల్ల తొందరగా కనెక్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్కతో పాటు వాళ్ళ నాన్నగారు ముందు తరం నుంచి అంబేద్కరిస్ట్ అని తెలిసింది. చాలా సంతోషం. ఇంకా నాకైతే ఇంకా ఎప్పుడైనా సత్తుపల్లి మా అక్క ఉన్నదనే ధైర్యాన్ని ఇచ్చారు. మన ఇంటికాడ ఎన్ని రోజులైనా ఫ్రీగా ఉండొచ్చు. సుజాతమ్మ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు 31వ గృహ సందర్శనలో జీజీఎస్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర్లు సార్ అండ్ మేడం శిరోమణి మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళు రాగానే మమ్మల్ని ఎంతగానో రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ బుక్స్ కానీ వీళ్ళ ఉండే విధానం, లివింగ్ అనేది బాగా నచ్చింది. పిల్లలకి బోధన చేస్తూ అంబేద్కరిజంని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సైన్స్ టీచర్ కాబట్టి సైన్స్ పరంగా పిల్లల్ని చైతన్యపరుస్తూ విద్యాబోధన జరుగుతుంది. అందులో మాత్రం నేను సాటిస్ఫై అవుతున్నానని చెప్పడం చాలా బాగా అనిపించింది. అన్నకి మరియు 4 ఏళ్ల క్రితం మాట ఇచ్చినాం, అటువైపు వచ్చినప్పుడు వస్తామని. స్కూల్ పిల్లల నుంచి వీళ్ళ పిల్లలు కాలేజీ పిల్లలు అయిపోయింది. అప్పుడు వస్తే బాబాయ్ అని ఆడుకునేటోళ్ళేమో. ఇక ఇప్పుడు కొంచెం వీళ్ళు పెద్దోళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మరో కుటుంబాన్ని కలుస్తూ ముందుకు సాగుతాం. జ్ఞానగృహ సందర్శన అంటే సమాజాన్ని ప్రేమిస్తూ, సమాజానికి సమయాన్ని ఇస్తూ, సమాజాన్ని బాగు చేయడం కోసం ఆలోచించే మంచి మనుషులు ఉన్న ఇల్లుని మేము జ్ఞానగృహంగా భావిస్తున్నాము. మరి మా సంఘంలో ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, అలాగే శ్రేయోభిలాషి, భావాజాల బంధువు. అందుకే ఈ ఇంటిని జ్ఞానగృహంగా గుర్తుపెట్టుకొని సందర్శించాము. ఇంకా మళ్ళీ తిరిగి పాఠశాల ప్రారంభమయ్యేదాకా మరెంతో మందిని కలుస్తూ వాళ్ళ సక్సెస్లు తెలుసుకుంటూ, వాళ్ళ పిల్లలు ఎలా పెంచుతున్నారు, వాళ్ళ వృత్తిలో ఎలా విజయం సాధిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కొని వాటిని విజయం సాధిస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాము. వీళ్ళైతే ఇద్దరు చక్కగా ఉద్యోగం చేస్తూ, పొలం కొనుక్కొని, ఫ్లాట్ కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తున్నారు. చిన్నగా అక్క యేసు ప్రభువుని ఇష్టం వచ్చినట్టు మొక్కుద్ది, అన్న సైన్స్ని ఇష్టం వచ్చినట్టుగా మొక్కుతాడు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏ పొరపొచ్చం లేకుండా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అన్న పుస్తకాలు పట్టుకుంటే ఇల్లు, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని అన్ని మర్చిపోతుంది. ఏకంగా అక్క ఒక మంచి ఉపమానం, వెనక గాలిపోయినా ఆ లక్షణాలు కావాలి. మనుషులు కలిసి బతకడానికి మతాలు అడ్డు కాదు. మనం సమాజానికి కనెక్ట్ అవ్వాలనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. మీ ఇంట్లో కనిపించే చోట అక్క అంటించాలని కోరుతూ చలో బ్లడ్ కూడా కాస్తుంది మేడం. చుట్టూ విడిపోయింది రాత్రి మార్చాలి.
ఇంకా పడుకున్నాడు కదా అని. పెద్ద బాబే అక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఎదురే మన టర్నింగ్ తిరిగిన కాడే ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ వండుకున్నాడు. అయితే మీరు 12వ ఏట నుంచే దరిదాపు బాల శౌరి అవునండి. పేరు చాలా సార్ అయితే మన గుంటూరు ఎంపీ ఉండడం నాగపూర్ సైడే కదా సార్ మీది? మాది రేమిసార్లు అండి ఇరిపాల మండలం. ఖమ్మం జిల్లా ఎరుపాలెం. స్టడీ చందాడి కాలేజీ. పై అపార్ట్మెంట్ సార్ రిటైర్డ్ లాస్ట్ ఇయర్. పైన మన పైన ఉంటారు. 61 లాస్ట్ complete. ఇయర్ కాదండి 2020 58 లోనే అయ్యారు. లో ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. మీరు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు రిటైర్ అయ్యానండి ఇక. అంతే అసలు ఆ పదమే వాడద్దు. కొత్త పని మొదలు పెట్టినా కొత్త డ్యూటీ ఎక్కినా అని చెప్పాను. కొత్త డ్యూటీలో బోల్డెన్ అనుభవాలు, మీరు నాటిన మొక్కలు పెరిగినాయా లేదా చెక్ చేయడము, మీరు పెంచిన మొక్కలు పండ్లు పండుతున్నాయా, మీరు తయారు చేసిన విద్యార్థులు సమాజానికి కనెక్ట్ అయ్యారా అనేదే ఇప్పుడు ముఖ్యం. అంతే, అసలు రిటైర్మెంట్ అనే పదమే ఉండదు. ఉండదండి అసలు. అంతే, కామాలే, ఫుల్ స్టాప్లు ఉండవు. సో అయితే మీరు 12వ ఏట నుంచి నాస్తికులు ఇప్పటికీ లేదు. అలా ఇలా అట్లా మా నాన్న అయిపోవడం చిన్నప్పుడే అంటరానితనంగా మనకు ఉంటది కదా, దొరికి నీళ్ళు తాగడం అట్లా అయిపోయిన తర్వాత హై స్కూల్ కి అయిపోతే పీడిఎస్ లో ఆర్గనైజర్ పరంగా సిద్ధార్థ కాదు అట్లా పోయినాం. అక్కడ పోయి ఇక చైతన్యం అట్లా అట్లా ఎంటైర్ జాయినింగ్ ఎండింగ్ అదే పందం. బా ఇప్పుడు కూడా ఏం లేదు, సైకిల్ మీద తిరగటం అంతే ప్రశాంతంగా. ప్రశాంతంగా పిల్లలు సెటిల్ అయ్యాక కొద్దిగా బాబు కొద్దిగా కోల్పోయినా. అయ్యయ్యే, ఇంజనీరింగ్ ఎంతకాలం అయిపోయింది హైదరాబాద్ లో ఎంతకాలం క్రితం కోల్పోయారు? 2017. ఇంకా గతం. ఇప్పుడు మీరు ఇంకో బాబుని ఇక ఈడే నా కొడుకు అని చెప్పేసుకోవాలి. అంతే, పిల్లలు ఉన్నారు. 2 అమ్మాయిలు 1 బాబు అండి. అయితే బాబు మనకి దుఃఖాన్ని ఇచ్చేవి, బాధనిచ్చేవి అసలు రిమైండ్ సడన్ హెల్త్ ఇష్యూ అర్థం కాక చనిపోయాడు బాబు. అది చాలా సార్ అప్పుడు చాలా దిగిపోయిన అప్పుడు. అసలు ఎందుకంటే సమాజానికి ఎంతసేపు మనం సర్వ్ చేసాం కదా, అంటే రూపాయలు ఏమో సర్వ్ చేశానండి. రిటైర్మెంట్ దాకా కూడా రిటైర్మెంట్ డబ్బులు పెట్టి పైన కొనుక్కున్నాం. ఎట్లా అయింది అనేది బాధపడ్డాం. ఎందుకు పిల్లలు సెటిల్ అయ్యారు సార్? ఆడవాళ్ళు మంచి సెటిల్ అయ్యారు, ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యారు. ఏమి సెటిల్ అంటే ఉద్యోగాలు బ్యాంక్ ఎంప్లాయ్ అయింది. ఇంకేంటి సార్ ఇంకా బాబు కోల్పోయారన్న ఒక సెటిల్ అయ్యడం అంటే 100 కోట్ల ఇల్లు కాదు అన్న. సెటిల్ అవ్వడం అంటే 10 కోట్ల బిల్డింగ్ కాదు. ఈ సమాజంలో 10,000 మంది ఉంటే కనీసం ఒక 1000 మంది అయినా వీళ్ళ పిల్లల ద్వారా ఈయనను గుర్తుపెట్టుకోవడం, ఈయన ద్వారా వీళ్ళ పిల్లల్ని గుర్తుపెట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళినా పలానా అరుణ, పలానా స్వప్న, పలానా దీప అనే పేరు వినబడమే సెటిల్ అవ్వడం. కరెక్ట్. అది ఆ తర్వాత కాలగర్భంలో ఇప్పుడు ఉంటాయి. ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని 10 దశాబ్దాల పాటు పాలించిన వాజ్పేయి గారు చనిపోలేదా? మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోలేదా? కాబట్టి పుట్టడము చావడము సింపుల్. ఎన్నో జీవాలు బతుకుతున్నాయి, మనం కూడా బతికే. ఎప్పుడైతే మిగతా జంతువుల కంటే మనకు చైతన్యం, మెదడు, ఆలోచన, మాట్లాడడం, నవ్వడం, దుఃఖాన్ని వ్యక్తం చేయడం అనేది లక్షణాలు ఉన్నాయో వీటిని పుణికి పుచ్చుకోవడమే జీవితం. అలా కాకుండా ఇప్పుడు ఇదే మహానగరం సత్తుపల్లిలో మీకంటే ధనవంతులు ఎంతమంది ఉండి ఉంటారు? కాబట్టి నెలకు ఇంత శాలరీ వస్తుంది అనేది సక్సెస్ కాదు, ఇంత ఆస్తులు ఉన్నాయనేది సక్సెస్ కాదు. వాళ్ళ హ్యాపీనెస్ రేటింగ్ లో వాళ్ళ కుటుంబం సమన్వయంలో బాగుందా, స్పందించడంలో బాగుందా, ఆనందంగా ఉందా, ఆ ఆనందంలో ఇతరులను భాగస్వామ్యం చేస్తుందా, ఇతరుల దుఃఖంలో వీళ్ళు భాగస్వామ్యమై దుఃఖాన్ని తగ్గిస్తున్నారు అనేదే సక్సెస్. అలా కాకుండా బతికేస్తున్నారు అని అంటే 4 రకాల టిఫిన్లు. డబ్బులో ఆనందం ఉంది అంటే అది అంతకంటే ఇంకోటి లేదు అసలు మైండ్ లో. గంజి తాగినా వాళ్ళకున్న గుడిసెలో. మీరు ఇంకా 35 ఏళ్ళు బాగున్నారా? మీ శిష్యుడిగా చేరుతున్నాను. ఎన్ని రోజులు ఇతర స్టూడెంట్స్ తయారు చేసిర్రు, ఇప్పుడు మీరు నన్ను సామాజిక చైతన్యం కోసం
జీవితాన్ని పణంగా పెట్టారు. లేకపోతే అదే రోజున కోటీశ్వరుడు అవ్వాలి. ఆ విధంగా చూస్తే అసలు ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఆ పదాలే వద్దు. అక్క శాలరీ మొత్తం ఇది అన్న ఉద్యమానికి ఖర్చు అయిపోద్ది అంతే. ఒక్కొక్క టైపాప్ ఉండబట్టి సమాజం ఎట్లా ఉంది. ఇక్కడ మేము టైం ఇస్తున్నాము, ఈమె డబ్బులు ఇస్తున్నానని చర్చ జరగద్దు. నేను మీ టైం గుంజుకున్నా, మీది ఒక హాఫ్ అన్ అవర్ గుంజుకున్నా, ఇంకోసారిది 15 నిమిషాలు గుంజుకున్నా. ఇప్పుడు నేను మీ టైం అడుక్కుపోతున్నా. నా టైం ఇస్తున్నాను మీరు అనుకుంటారు, మీ టైం అన్ని ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది సమయాన్ని నేను గుంజుకుంటున్నా. అంతే కదా. హ్యాపీగా ఇంట్లో ఉంటే ఓ టిఫిన్ చేసుకొని టైంకు పెట్టుకొని టీవీ చూసుకుంటూ హాయిగా పడుకోవాలి కాదు జీవితం. ఇంతమంది పెద్ద ఆయన కలిసాను, ఎన్ని అనుభవాలు.